ఈరోజు మనం అత్యంత సంతోషంగా కాంటెంటెడ్గా ఉండేవాళ్ళు ఏం చేస్తారు అనేది కొంచెం పరిశీలిద్దాం. వీళ్ళకి ద నెంబర్ వన్ క్వాలిటీ వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్కి టాప్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనగానే అది కేవలం జస్ట్ నైస్ టు హ్యావ్ కాదు. ఫ్రెండ్షిప్ అనేది, రిలేషన్షిప్ అనేది నాన్ నెగోషియబుల్ టాప్ ప్రయారిటీ ఉంటుంది. ప్లస్ ఈ రిలేషన్షిప్ని, ఫ్రెండ్షిప్ని బాండింగ్ చేసుకునేదానికి ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళి చిన్న చిన్న పార్టీ గేటీలు ఒకటే చాలదండి. కలిసి చేసే యాక్టివిటీస్ని ప్లానింగ్ చేస్తారు. లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా బుక్ రీడింగ్ కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్లో ఉన్న ఆ రిలేషన్షిప్స్లో బాండింగ్, సెన్స్ ఆఫ్ పర్పస్ కూడా ఉంటుంది. సో వాటి మీద వీళ్ళు చాలా ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రాటజికల్లీ రెస్ట్ చాలా ముఖ్యం. మనం ఏంటంటే విపరీతంగా కష్టపడిపోతున్నాం, ఎక్కువ సమయాలు మేల్కొనే ఉంటున్నాం, మనకి కావాల్సినంత విశ్రాంతి మనం తీసుకోవడం లేదు. సో దీంట్లో ఏంటంటే ఈ స్ట్రాటజిక్ రెస్ట్ అనేది మీకు స్ట్రాటజిక్ రికవరీ మోడ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. అంటే రెస్ట్ అంటే కేవలం నిద్రపోవడం ఒక్కటే కాదండి, మనకి ఆహ్లాదాన్ని ఇచ్చేవి, సంతోషాన్ని ఇచ్చేవి, మనసుని హాయిగా ఉంచే పనులు. మ్యూజిక్ వినడం కావచ్చు, లేదా పెయింటింగ్ కావచ్చు, లేదా అగైన్ ఎక్కడికైనా మీరు గార్డెనింగ్ చేయొచ్చు. ఇటువంటివి ఏవైనా కూడా ఆ స్ట్రాటజిక్ రెస్ట్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా పవర్ నాప్స్, ఆఫ్టర్నూన్ ఒక 15-20 minutes ప్లాన్డ్ రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ చాలామందికి వచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నిద్రిస్తే వెంటనే లేయలేము అనేది. సో దీనికి ఏంటంటే మీరు తప్పనిసరిగా కాస్త నీళ్లు పెట్టుకోవడం, 20 minutes తర్వాత లేచిన వెంటనే కాస్త ఫేస్ వాష్ చేసుకుని మరలా ఆ నిద్రమత్తు వదిలేదానికి ఉపక్రమించడం. సో దీంట్లో స్ట్రాటజీ ఉండాలి. ఆ రెస్ట్ తీసుకునే దానికి కూడా నేను నిద్రపోతే లేలేనండి అందుకని నిద్రపోనండి కాదు. యూ నీడ్ దట్ ఆఫ్టర్నూన్ పవర్ నాప్, అది కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దే ఎంగేజ్ ఇన్ క్రియేటివ్ వర్క్లో ఎంగేజ్ అవుతారు. సో అదే అగైన్ కుకింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, ఇలాగా ఈవెన్ మీకు జిమ్ యాక్టివిటీస్ కానివ్వండి, దాంట్లో కూడా క్రియేటివిటీ చాలా ఉంటుంది. కొత్త ఎక్సర్సైజ్ ఎన్నో వస్తున్నాయి. సో మీ బాడీకి, మీ నేచర్కి సరిపోయినటువంటి యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి. ఈవెన్ జిమ్లో కూడా గ్రూప్ యాక్టివిటీస్, ఇలా రకరకాలుగా. సో ఆ క్రియేటివిటీ అనేది ప్రతి క్షణం ఏదో మీకు దానికి క్రియేటివిటీ అనగానే పెద్ద ఆర్టిస్టులకే అవసరం లేదండి. మనకు కూడా మన లిమిటేషన్స్లో మనం ఎటువంటి క్రియేటివ్ వర్క్ చేయగలం అనేది మనం గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ కల్టివేట్ కమ్యూనిటీ. సో మీకున్న అసోసియేషన్ కావచ్చు, ఫ్రెండ్షిప్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది, ఏదైనా ఉంది, సెన్స్ ఆఫ్ పర్పస్ అంటారు. అంటే వాళ్ళకి 10 మందికి ఉపయోగపడే పనిలో మీరు కూడా ఒక చేయడం, అది ఏదైనా కావచ్చు, ఒక సోషల్ సర్వీస్ సంబంధించింది కావచ్చు, ఇవి కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెట్ ఫర్మ్ బౌండరీస్. సో దీంట్లో ఏంటంటే మీకు వచ్చేటువంటి ఒత్తిడి ఉంది చూసారు, ఎక్స్ట్రా పనులు కావచ్చు, లేదా ఎక్స్ట్రా ఫేవర్స్ అడగచ్చు, ఇటువంటి అన్నీ, లేదా మీరు ఇచ్చుకునే ప్రయారిటీ, లేదా మీరు ఇచ్చుకునేటువంటి రెస్ట్ టైం కానివ్వండి, వీటిలన్నిట్లో కూడా ఎక్కడైనా కూడా ఆ ఫర్మ్ బౌండరీస్, మీకు ఆ లిమిటేషన్స్ దాటి మిమ్మల్ని విపరీతమైన ఒత్తిడిలోనికి తీసుకెళ్లే పనులు ఏదున్నా కూడా మీరు చక్కగా వాళ్ళతో జెంటల్గా ఐఎమ్ సారీ అని చెప్పగలగడం చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మీ ఈ ఎనర్జీని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చాలా ముఖ్యం. అంటే కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే చాలా హై ఫోకస్ అవసరం ఉంటుంది, కొన్ని యాక్టివిటీస్కి సరదాగా నడిచిపోద్ది, పెద్ద ఇబ్బంది కాదు. సో మీరు మీ ప్రొఫెషనల్ వర్క్ కానివ్వండి, ప్రైవేట్ వర్క్ కానివ్వండి, ఈవెన్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ కిడ్స్, విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ ఫ్రెండ్స్, లేదా మీరు మీ జిమ్ యాక్టివిటీస్ కానివ్వండి, మీ బుక్ రీడింగ్ కావచ్చు,
ఎటువంటిదైనా కూడా మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు టాప్లో ఉంటాయి, ఎప్పుడు కాస్త లో టైం ఉంటుంది, అది గమనించుకోండి. సో గమనించుకొని దేనికైతే ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుందో ఆ టైంలో మీకు ఎప్పుడైతే బయాలజికల్గా మీరు హైలీ చార్జ్గా ఫీల్ అవుతారో ఆ టైంలో పెట్టుకోండి. నాకు ఫర్ మీ పర్సనలీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్. సో మార్నింగ్స్ ఏంటంటే ఎన్ని యాక్టివిటీస్ అయినా నేను చేయగలను ఎర్లీ మార్నింగ్స్. అండ్ పోస్ట్ లంచ్ ఇట్స్ వెరీ స్లో డల్ మూమెంట్. ఆ టైంలో తప్పనిసరి అవుతుంది అప్పటి నుంచి పెద్ద హెక్టిక్ యాక్టివిటీస్ నేను పెద్దగా పెట్టుకోను. సో అట్లా మీకు బెస్ట్ టైమ్స్ ఏంటి? సో కొంతమందికి మార్నింగ్స్ చాలా స్లోగా ఉంటారు, కానీ 11 తర్వాత చాలా యాక్టివ్ అయిపోతారు. దే ఫీల్ హైలీ ఎనర్జెటిక్. సో అది మీ ఎనర్జీ లెవెల్స్ని ఎప్పుడు బెస్ట్ ఉంది, ఎప్పుడు లో ఉంది చూసుకొని దాని ప్రకారం మీ యాక్టివిటీస్ని మేనేజ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ది టాప్ ప్రయారిటీస్లో నేను చూసినట్లు ఏంటంటే మైక్రో కనెక్షన్స్, అంటే చిన్న చిన్న పరిచయాలండి. మనం ఏంటంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ తోటే నేను మూవ్ అవుతాను అనేది కరెక్ట్ కాదు. మీరు ఆటో ఎక్కారు, ఆటో డ్రైవర్ తోటి కూడా ఏంద్రా బాబు ఏం చేస్తున్నావు, హౌ ఇస్ యువర్ లైఫ్, ఇటువంటి మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, ఈవెన్ యూ కెన్ టాక్ టు దట్ పర్సన్. మేము ఏదన్నా మాల్కి వెళ్తే ఆ బిల్లింగ్ చేసే క్లర్క్ని కూడా నేను పలకరిస్తున్నాను, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా. ఈ మధ్య ఒక చోటుకి వెళ్తే అమ్మాయి MBA చదువుతుంది, ఎక్కడో తెలంగాణలో చిన్న విలేజ్ నుంచి వచ్చింది. ఇక్కడ కాలేజీలో చదువుకుంటూనే ఆ మాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న మనం పలకరించినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకేంటంటే ఆ కనెక్షన్ అనేది ఆ జాయ్ని ఇస్తుంది, ఆ హ్యాపీనెస్ని ఇస్తుంది. రిమెంబర్, మనం ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకునేది ఎందుకంటే మీ యొక్క హ్యాపీనెస్ గురించి, మీ కాంటెంటెడ్నెస్ గురించి. సో హ్యాపీనెస్ అంటే ఏదో పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ చేస్తానో, కారు కొంటేనో, బంగ్లా కొంటేనో వచ్చేది కాదు. హ్యాపీనెస్ అనేది మీ ఇట్స్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ అవర్ క్వశ్చన్ అనమాట. మిమ్మల్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ స్మాల్ విన్స్, చిన్న చిన్న విజయాలు ఉన్నాయి, వాటిని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏంటంటే మనం మళ్ళీ అగైన్ చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే ఇదే ఉందండి, ఇది పెద్ద విషయమే ఉందండి, అల్లది ఉందండి, అది కావాలండి, ఇది కావాలండి. స్మాల్ విజిట్స్. మీరు జిమ్కి వెళ్ళాలనుకున్నారు, జిమ్కి వెళ్ళారు, వరుసగా 1 రోజు వెళ్ళారు, ఇట్ ఈస్ వర్త్ సెలబ్రేటింగ్. సో ఇటువంటి చిన్న చిన్నవి మీకు మీ ఆఫీస్లో మీకు ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేశారు, ఇట్స్ వర్త్ సెలబ్రేటింగ్. లేదండి నాకు ప్రమోషన్ వస్తేనే కదా నేను సెలబ్రేట్. నో, స్మాల్ సెలబ్రేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న బల్బు ఉందండి, ఆ బల్బు ఎంత అని మనం అనుకుంటే అట్లాగా ఆ చిన్న బల్బులో 10 బల్బులు కలిసినప్పుడు మీకు కాంతివంతమైన ప్రదేశంగా ఆ ప్రదేశం మారిపోతుంది. సో అట్లాంటిది మనకి మన లైఫ్లో సెలబ్రేషన్స్ కూడా చిన్న చిన్నవి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో లైఫ్లో ఏంటంటే మీకు హ్యాపీనెస్ అంటే చాలామంది నిలబడి మీకు చప్పట్లు కొడితేనో, ఫోకస్ అంతా మీ మీదకే వస్తేనో అలా కాదండి. చిన్న చిన్న విజయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తే, ఎందుకంటే మీరు సక్సెస్ లేదా హ్యాపీనెస్ అనేది ఇట్స్ ఎ జర్నీ, డెస్టినేషన్ కాదు. సో ఈ ప్రాసెస్ చూసారు, ఆ ప్రాసెస్ మనకి హ్యాపీగా ఉండేట్టుగా మనం చూసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఇది 10 మందికి షేర్ చేయండి, వారికి ఇది ఉపయోగకారిగా ఉంటుంది. అలాగనే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మా ప్రయత్నాన్ని మీరు తప్పనిసరిగా సపోర్ట్ చేస్తారని, మాకు మోటివేషన్ ఇస్తారని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.